జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సూర్య, నేను నీ ఫోన్కి ట్రై చేస్తూనే ఉన్నా, నీ ఫోన్ కలవట్లేదు. దేనికి వదినా? నువ్వు చెప్పినట్టు ఆ రంగనాయకి నటకుమారులు మన ఇంటికి వచ్చేసారు. అక్క తల మీద గన్ పెట్టి ఆ నారాయణ తీసుకుని వెళ్ళిపోయారు సూర్య. నువ్వు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయినట్టు నాటకవాడి నన్ను అరెస్ట్ చేసి నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చెళ్దామని. మర్యాదగా నువ్విక్కడి నుంచి మాతో రాలేదనుకో, నిన్నిక్కడే చంపేసి మర్డర్ కేసు సూర్యకాంతం మీద వేస్తాను. మిమ్మల్ని ముందుగానే అలర్ట్ చేశాను కదా వదినా. కరెక్టే, కానీ నువ్వు ఫోన్ చేసిన వెంటనే వచ్చేసారు. అక్కడికి తెగించి నాకు తెలియదని చెప్పాను, కానీ వీళ్ళే భయపడి నారాయణ్ని వాళ్ళకు పట్టించేశారు. ఏం చేయమంటావు? పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టుంటే ఎక్కడ అక్కని చంపేస్తుందో అన్న భయంతో చెప్పక తప్పలేదు సూర్య. ఇప్పుడెలా? అంటే నారాయణ్ని ఐసీ బాబ్జీకి అప్పగించుంటారా? అయితే ఇప్పుడు ఆ ఎస్ఐ వచ్చి నారాయణతో జనం అందరికీ నిజం చెప్పేస్తాడా? బయటున్న అమ్మవారి విగ్రహం పెట్టుడు విగ్రహం అని నిరూపించి విగ్రహాన్ని తీయించేస్తాడా? ఆ రంగనాయకి వాళ్ళు మన ఇంటిని స్వాధీనం చేసేసుకుంటారు. హలో మావయ్య. అమ్మ సూర్య, ఎక్కడున్నావమ్మా? ఏమైంది మావయ్య? మన ఇంట్లో ఉండాల్సిన నారాయణ బయట ఉన్నాడమ్మా. ఆ ఎస్ఐ బాబ్జీ, ఆ రంగనాయకి వాళ్ళు నారాయణ్ని తరుముతున్నారు. నేను కాపాడదాం అనుకున్నాను, నా వల్ల కావడం లేదమ్మా. నువ్వు త్వరగా రమ్మా. అలాగే మావయ్య. ఏమైంది సూర్య? నారాయణ్ని ఆ బాబ్జీ తరుముతున్నాడంట వదినా. అయితే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుపోయాడా? అవును, వెంటనే వెళ్ళి నారాయణ్ని సేవ్ చేయాలి, లేదంటే అతని ప్రాణానికి ప్రమాదం. సూర్య, నేను కూడా వస్తా. డ్రాయింగ్ పెట్టుకుని మీరెందుకో, నేను కదండి బయట నుండి. అలా కాదు, నువ్వు ఒక్కదాన్ని వెళ్తే నేను ఇక్కడ మనశ్శాంతిగా ఉండాలి. నేను వస్తాను. నేను తెలుస్తానమ్మా. మన కారణంగా పాపం ఆ నారాయణ రిస్క్లో పడ్డాడు సూర్య. ఆ ఎస్ఐ అతన్ని ఏం చేస్తాడోనని భయంగా ఉంది సూర్య. మావయ్య గారు నారాయణ్ని ఫాలో చేస్తున్నానని చెప్పారు కదా. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సార్, మీకు దండం పెడతాను సార్, నేనేం క్రిమినల్ కాదు సార్, ఎవరిని హత్య చేయలేదు. ఎందుకు సార్ నన్ను చంపాలనుకుంటున్నారు? కరెక్టేరా, నువ్వే మర్డరు చేయలేదు, ఏ రేపు చేయలేదు. అలాంటిది నిన్ను ఎన్కౌంటర్ చేయడం దేనికి? అసలు వీడిని ఎన్కౌంటర్ చేయమని ఎవరు చెప్పారు? నిజం చెప్పించి ఆ సూర్యకాంతాన్ని లోపలేసి మా ఇంటిని మాకు దక్కించవయ్యా అంటే నువ్వే ఇదంతా చేస్తున్నావు. సరేరా, నేను చెప్పినట్టు చెప్పి ఒక వీడియో చేసావంటే నిన్ను ఇప్పుడే వదిలేస్తాను. మీరేం చెప్పమంటే అది చెప్తాను సార్. ఓకే. ఆ ధనుంజయరావు గారు తన ఇంటిని కాపాడుకోవటం కోసం నీ చేత ఒక పెట్టుడి విగ్రహం పెట్టించి అది స్వయంభుగా వెలిసిన విగ్రహం అని జనాన్ని నమ్మించాడని . 「
ఆ నిజం నువ్వు బయట చెప్తే తన పరువు పోతుందన్న భయంతో నిన్ను చంపాలని చూస్తున్నాడని చిన్న క్లిప్ ఇవ్వరా? సార్ ఇది మరీ అన్యాయం సార్. ఆయన నన్నెందుకు చంపుతారు సార్? అరే అలా చెప్పకపోతే నువ్వు అన్యాయం అయిపోతావు. పర్వాలేదా నీకు? అదేంటండి కేసు అటు తిప్పి ఇటు తిప్పి ధనుంజయరావు గారి మీదకి తోస్తున్నారు? మన టార్గెట్ సూర్యకాంతం కదా. చాపని పట్టాలంటే ఎర్రనే నమ్ముకోవాలి. ఆ ధనుంజయరావు అరెస్ట్ అయితే సూర్యకాంతం సగం చచ్చినట్టు. ఎరా చెబుతావా చస్తావా? శబాష్ రా. రంగనాయకి మా కానిస్టేబుల్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఆ, హలో, సార్ మిమ్మల్ని ఫాస్ట్గా వెనక్కి రమ్మన్నారు. అలాగే మేడం. ఓకే. సార్ మీరు చెప్పినట్టే చెప్పాను. ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టండి సార్. సరేరా నిన్ను వదిలేస్తానులే. నారాయణ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.